BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ సీఎం జగన్ తెలుగుదేశం కూటమి సర్కారుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకు ప్రతిగా సీఎం చంద్రబాబు జగన్ ప్రస్తావించిన అంశాలను ఒక్కొక్కటిగా తీసుకుని వాటన్నిటినీ అసెంబ్లీ వేదికగా వివరించారు. జగన్ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చేశారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి బయట ఆరోపణలు చేయడం పిరికి పంద లక్షణమని, అసెంబ్లీకి హాజరై ఆ ఆరోపణలు చేస్తుంటే నిజాలు నిగ్గు తేల్చేవాళ్లమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ధైర్యం లేకే నిజాలను విని తట్టుకునే దమ్ము లేకపోవడం వల్లే జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి బాటలు పరుచుకున్నాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని చూసిన జనం చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి కోసం వేస్తున్న అడుగులను స్వాగతిస్తున్నారు. జగన్ శాంతి భద్రతల పరిస్థితిపై చేస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. 52 రోజుల కూటమి పాలన దాడులు, అత్యాచారాలు, హింసాకాండ నడుస్తోంది అంటూ జగన్ హస్తిన వెళ్లి ధర్నా చేయడాన్ని చూసి నవ్వుకుంటున్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు అంటూ జగన్ చేస్తున్న ఆరోపణలను ప్రజలు తిప్పికొడుతున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో కీలక ఫైళ్ల దగ్ధం వెనక ఉన్నది ఎవరు అనేది నిలదీస్తున్నారు. రషీద్ హత్యపై జగన్ చేస్తున్న ఆరోపణలు సొంత పార్టీ వారే నమ్మడం లేదు. హంతకుడు హతుడు కూడా నిన్న మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్న సంగతిని వైసీపీ వర్గాలే గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తే అసెంబ్లీలో వాటిపై మాట్లాడాల్సింది పోయి సభకు డుమ్మా కొట్టి బయట నుంచి విమర్శలేమిటంటూ నిలదీస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 36 హత్యలు జరిగాయంటూ విమర్శలు చేస్తున్న జగన్ హతుల పేర్లు ఎందుకు చెప్పడం లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 36 మంది హత్యకు గురైతే ఒక్క రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి కారణం ఏమిటి అన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. మొత్తం మీద జగన్ తీరు పట్ల వైసీపీలోనే అసహనం వ్యక్తమవుతోంది. ఇంత అడ్డగోలుగా ఎలా మాట్లాడతారన్న విస్మయం వ్యక్తమవుతోంది.